సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సెటైర్లు వేశారు. కేటీఆర్ లాగా రేవంత్ కు ఇంగ్లీష్ రావడం లేదని ఎద్దేవా చేశారు. చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు కేవలం షో పుటప్కి పోతా ఉన్నాడు తప్పితే ఆడ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేది లేదు, ఏం లేదు. మొన్న గోడీ వచ్చింది, 8,000 కోట్లు తెచ్చిన డావోస్ నుంచి చెప్పిండు. ఇలా గోడీ లేదు, బోడీ లేదు. ఈయన అన్ని బోడి మాటలు పెట్టుడు, బోడి మాటలు చెప్పుడు తప్పితే ఆడ గోడీకి ఉన్న ఇన్వెస్ట్మెంటే వాళ్ళకి టర్న్ ఓవరే లేదు. 8,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని చెప్పిండు. ఇది స్వయంగా మా మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారే చెప్పారు అసెంబ్లీలో. అసలు గోడీ అనే దానికి టర్న్ ఓవరే లేదు, 8,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని ఎట్లా వచ్చిందని చెప్పండి అని చెప్పిండు. అంటే రేవంత్ రెడ్డి గారు చేసే పనులేంది, గోడీ వచ్చిందని చెప్పుడు, ఆ అన్ని బోడి మాటలు చెప్పుడు. నంబర్ 1. నంబర్ 2, రెండోది వాళ్ళు ఏం చేసిండు, వాళ్ళ తమ్ముడు కంపెనీ 15 రోజుల ముందు ఫ్లోట్ చేసి ఆయన సంపాదించిన అక్రమ సొమ్ము, మళ్ళా చెప్తున్నా, ఆయన సంపాదించిన 10 నెలల్లో సంపాదించిన అక్రమ సొమ్ముని కన్వర్ట్ చేసుకోవడానికి 15 రోజుల క్రితం ఒక కంపెనీ ఫ్లోట్ చేసి ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయని చెప్తా ఉన్నాడు. మొన్న కేటీఆర్ గారి ఇంగ్లీష్ మీద ఒక కామెంట్ చేసిండు. ఏంటిదో కామెంట్ చేసిండు. నవ్వుకుంటురా ముఖ్యమంత్రి గారిని మీద. ఇలా జస్ట్ బికాజ్ యూ డోంట్ నో హౌ టు స్పీక్ ఇంగ్లీష్, ఇలా యూఆర్ మేకింగ్ యూఆర్ అబ్సల్యూట్. నీకు జెలసీ, కేటీఆర్ గారి మీద జెలసీ కనబడుతుందని మొత్తం ప్రజలు యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి మనిషి నవ్వుకురు నీ మీద ఇష్యూలా. ఇది నిజం కదా? ఇది అసలు తెలంగాణ కాదు, ప్రపంచం మొత్తం నవ్వుకుంది. ఇలా కేటీఆర్ గారు ఎంత అద్భుతమైన పేరు తెస్తా ఉన్నారు, ఇలా ఎంత అద్భుతంగా మాట్లాడతారు.